ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఎంతో క్షేమంగా కాసి కాపాడి మరి ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి మనల్ని సజీవంగా ఉంచారు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన చాలా విషయాలు బోధిస్తూ ఈ లోకంలో మనము బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి విషయంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడం. ఈ ప్రోగ్రాం చూస్తూ టీవీ ముందు కూర్చున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఆయన ఉచితమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో చేయాలని చెప్పి ఇష్టపూర్వకంగా మనసు పూర్తిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం చదువుదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి 103వ కీర్తన చక్కని మాట, 17వ వచనం. చూడండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెహోవా యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడో నీ కుటుంబంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండే మనుషులు, దేవుడంటే భయపడని మనుషులు, దేవుణ్ణి హేళన చేసేవారు, మరి ఇంకా చాలా భయంకరంగా మాట్లాడేవారు లోకంలో లేకపోలేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృప నీ మీద నీ పిల్లల మీద యుగయుగాలు అధికముగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీతోటే పోదంటే నీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. మరలా చదవండి అదే మాట. చూడండి యెహోవా యందు భయభక్తులు గలవారి మీద, చూడండి, యెహోవా యందు భయము ప్లస్ భక్తి గలవారి మీద దేవుని కృప యుగ యుగాలు నిలుచును. చూడండి, ఎవరి నీతంట? దేవుని యొక్క నీతి. ఆయన నీతిమంతుడు, ప్రేమమయుడు, చూడండి, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, ఆయన నీతి వారి పిల్లల మీద నిలుచును. చాలండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద నీ పిల్లల మీద ఉండాలనే కదా నీ కోరిక. అంటే పిల్లరా, అందుకని ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం దేవుని యందు భయము కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఎలాంటి వాడు అంటే పిల్లరా, ఆయన కార్యం చేస్తే ఎవరు ఆపలేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, నేను కార్యం చేయగా ఎవడు మార్చగలడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యము చేయగా ఎవడు మార్చగలడు? ఆయన కార్యము చేయగా ఎవడు? పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కార్యం చేస్తే, ఆయన చూస్తే నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన చూస్తే, ఆయన ప్రేమిస్తే నీ స్థితిగతులు మారిపోతాయండి. అవునా? అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రోగ్రాం చూస్తూ నా స్థితిగతులు ఇంతేనా, నాకు నా పిల్లలకి ఆశీర్వాదం లేదే, చాలా సంవత్సరాల నుంచి ఇలాగే జీవిస్తున్నానని ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ప్రియ సహోదరి, నీవు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలుగుండు. దేవునితో సహవాసం చేయి, ఆయన వెంబడించు, ఆయన మాట విను, ఆయనకు లోబడు.
మనం చదివిన మాటల్లో ఆయన ధర్మశాస్త్రం ఉందే, ఆయన వాక్యం, ఆయన విధులు, ఆయన కట్టడలు అనుసరించి నడవాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. ఆయన కట్టడలు ఏంటి, ఆయన ఆజ్ఞలేంటి? ప్రియులారా, 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించాలి, అదే ఆయన ఆజ్ఞ. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తే దేవుడు నిన్ను నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగినగా. చూసారు ఎట్టి కార్యాలు చేశాడండి ఆయన, ఎలాంటి కార్యాలు చేశాడండి ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత అద్భుతం. 18వ వచనం కూడా చూడండి, ఆయన కృప యుగయుగములు నిలిచును. చాలండి, ఆయన నీతి ఆయన పిల్లలు, చూడండి ఎంత అర్థం ఉంది. ఆయన నీతి పిల్లల తరము కూడా నిలిచిపోద్దంటండి. వారితో కాదు, వారి పిల్లల తరం చూసారా ఎంత అర్థం. పిల్లరా, దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదిస్తాడని వాగ్దానం. చూడండి, మనం కొంతమందిని చూసినప్పుడు పిల్లరా చాలా అద్భుతమైన విషయం, వారు తరాలు చూస్తూ ఉంటే చాలా ఆశీర్వాదంగా ఉంటారు. అవును కదా, ఇది ఎప్పుడో పెద్దోళ్ళు చేసిన పుణ్యం అంటారా లేదా? అలాగ దేవుడు వారి తరం పిల్లల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అందుకే నువ్వు దేవుని కలిగిన నీవు, దేవుని తెలుసుకున్న నీవు, ప్రియ సహోదరి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2వ మాట మనం చూద్దాం. బైబిల్ చెప్తా ఉంది 103వ కీర్తన 13వ వచనం. చూడండి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఎవరు జాలి పడతారండి? మనుషులు జాలి పడరు. ఏమండి, మనుషులు జాలి పడరు. వారి స్థితిగతులు ఎలాంటి పరిస్థితి అయినా మనుషుడు స్వభావం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, చూడండి, తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలి పడతాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని యొక్క ప్రేమ పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, రక్షకుడు, విమోచకుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఎవరు జాలి పడతారంట? దేవుడు జాలి పడతాడటండి. చూడండి, ముందు చదివాం, దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృపను, ఆయన నీతిని వారి పిల్లలకి ఇస్తానని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇదిగో పిల్లల, తండ్రి తన కుమారుడి మీద జాలి పడినట్లు దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్ చెప్తా ఉంది, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాలి పడే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఈ లోకంలో ఎవరు నీ మీద జాలి పడరండి. హల్లెలూయా. ఎవరు జాలి పడరు. ప్రేమగా ప్రేమించే దేవుడు ఆయనే, జాలిపడే దేవుడు ఆయనే. చూడండి, దేవుని ప్రేమ ఎంత అంటే చెప్పలేం. ఆయన ప్రేమను వర్ణించలేమండి అసలు. అవునా కదా చెప్పండి. దేవుడు వాగ్దానం చేసిన తండ్రి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఎంత కృపామయుడంటే 103వ కీర్తనలో మనం చూసి చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఎన్నో మర్మాలు ఆయన రాసించాడు. తన యందు భయభక్తులు గల వారి మీద యుగ యుగములు ఆయన కృప నిలుస్తుందటండి. యుగ యుగాలు, ఒక్క రోజుతో పోయేది కాదు. చూడండి, పిల్లలకి తరతరాలకి దేవుడు ఆశీర్వాదం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకనే మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో. ఎవరికి భయపడాలి అంటే, ఎక్కువగా ఎవరికి భయపడాలి అంటే పిల్లరా, చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తున్న దేవునికి మనం ఏం చేయాలంటే భయపడాలి. ఎందుకంటే దేవుడు ఆకాశంలో నుండి నరులను పరిశీలించను అని రాయబడి ఉందండి. ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఆయన, బైబిల్ చెప్తా ఉంది, తానున్న నివాస స్థలములో నుండి
ఈ భూలోక అందరి వైపు దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త సుమా. హల్లెలూయా. ఎంత అర్థం ఉందా ఆ మాటలు అంటే, ఆయన అంతగా ప్రేమిస్తున్నాడని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో 33వ కీర్తన 19వ వచనంలో కూడా చూడండి, దేవుని యొక్క దృష్టి మన మీద నిలుస్తుందంట. 33వ కీర్తన 19వ వచనం. చూడండి, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడుతున్నారో, చూడండి దేవుని కృప కొరకు, దేవుని కొరకు కనిపెడతా ఉన్నారు, వారి కొరకు దేవుడు ఏం చేశాడు అంటే ఆయన కృప నిలుస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది అంటారు దేవుడు చూడలేదండి. దేవుడు ఏం చేశాడండి? దేవుడు మమ్మల్ని చూడలేదు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటేనే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేగాని లోకములో మనుషులకు భయపడి, ఏమండి, మందిరానికి రావడానికి భయపడి, బైబిల్ చేతితో పట్టుకోవడానికి భయపడి, వాక్యం చదవడానికి సిగ్గుపడి, సువార్త చేయడానికి వెళ్ళడానికి ద్వారం చూడండి పిల్లలుగా చాలామంది దేవుని మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడతా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏది నీ భయం అంటే, ఎలా జరుగుతుంది నీ కార్యం అంటే, ప్రియ సహోదరి, బైబిల్ చెప్తా ఉంది 6 దినాలు కష్టపడి పనిచేయి, 7వ దినాన్ని దేవుణ్ణి ఆరాధించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండిదిగో ఆయన నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతానని చెప్పాడు. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. ఇంకేం కావాలి చెప్పండి? దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన నీతిమంతుడు. చూడండి, ఎన్ని తరాలైనా దేవుని వాక్యం చెప్తుంది, తరతరాలు యుగ యుగాలు ఆయనే మనకి దేవుడు. హల్లెలూయా. సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇంకా రానున్న దినాల్లో భయంకరమైన ఉగ్రతలు రావచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే ఆయన యందు స్థిరమైనటువంటి పునాది కలిగి వారు జీవిస్తారో వారి మీద ఆయన కనుదృష్టి నిలుస్తుందటండి. దేవునికి స్తోత్రం. మనము దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉండాలండి. ఆయన చూస్తున్న దేవుడు. 19వ వచనంలో ఏమనుంది అంటే, చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు దృష్టి, చూడండి ఆయన కనుదృష్టి, ఆయన యొక్క ఏర్పాటు ఎవరి మీద ఉందంటే భయభక్తులు గల వారి మీద ఆయన కృప. చూడండి, ఎవరైతే ఆయన కృప కోసం కనిపెడతారో ఉంటుందంటండి. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడండి. మనం ఎవరి కోసం నిలబడాలి అంటే దేవుని కోసం. ఎవరి కోసం కనిపెట్టాలి అంటే పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన కృప కోసమే కనిపెట్టాలి. అయ్యా, నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక, నీ యొక్క ఏర్పాటు, ఎంత కార్యాలు చేసిన తండ్రి అండి. ఈరోజు మన మధ్యలో కర్ణాటక నుంచి వచ్చారు ఒక ఆయన, సాక్ష్యం ఇస్తారు. ఎన్ని కార్యాలు చేశాడో తండ్రి. స్థితిగతులు మార్చిన దేవుడు ఆయనే. ఏమండి, కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడు ఆయనే. ఎంతో మంచి ప్రార్థన పర్వాలండి భార్య. దేవుడు ఆలకిస్తాడు. ఏదైనా ఆయన చిత్తమేండి అంటారు ఆవిడ ఎప్పుడు ఫోన్లో. ఆయన చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన ఏర్పాట్లేంది ఏమీ జరగదు. ఎందుకంటే బలమైనటువంటి పునాది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే 1 సంవత్సరం దేవుణ్ణి నమ్ముకుంటారు, కొంతమంది అయితే బాప్తిసం కూడా తీసుకుంటారు, కొన్ని సంవత్సరాలు సన్నిధికి వెళతారు, మరలా లోకంలో కలిసిపోతారు. ఏం చేసాడండి దేవుడు? ఏమండి, ఈ లోక ఆశల కోసం కాదు ప్రియ సహోదరుడా, ఈ లోక కోరికల కోసం కాదు సహోదరి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో యుగయుగాలు ఆయనతో జీవించాలంటే, నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా ఉండాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేయవలసిందే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఈ లోక కోరికల కోసం వస్తూ ఉంటారు కొంతమంది. ప్రియ సహోదరి, దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఏదో జరగాలి అని వస్తారు. ఈ లోకంలో ఉన్న కోరికలు
నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. నిజం, అడగొచ్చు, తప్పులేదు. కానీ దానికంటే విలువైంది ఏంటి? పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, స్థిరమైనటువంటి నిలువైన పట్టణము మన కోసం ఉంది. బైబిల్లో చాలా మూల్యమైన విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే చెప్పలేం. హల్లెలూయా. అందుకని మనము దేని కొరకు కనిపెట్టాలి అంటే, దేనికోసం కనిపెట్టాలండి? దేవుని కృప కొరకు కనిపెట్టాలండి. అయ్యా నీ చిత్తం అని చెప్పి ప్రార్థన చేస్తే ఈ భూమి మీద నువ్వు అడిగే కోరికలు తీరుస్తాడు ఆయన. చెప్పండి, ఆ పరలోక రాజ్యానికి వారసుడుగా నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చాలా అద్భుతమైన దేవుణ్ణి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు వాగ్దానం చేస్తూ, ఆయన నమ్మదగిన దేవుడండి. కష్టకాలంలో, శ్రమలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చి పరుగులు పెట్టి మరలా ఆగిపోతూ ఉంటారు. అందుకనే నీ గమ్యం, నీ ప్రయాణం, నీ మార్గం ఒక్కసారి పరిశీలన చేస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియ సహోదరి, ఆయన చాలా అద్భుతమైన దేవుడు. ఇంకొక మాట మనం చదువుదాం. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తూ పిల్లరా ఆయన చాలా చక్కని మాటలు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలోని 31:19. చూడండి, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఎవరి యందంట? పిల్లరా, దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉంటే ఆయన ఏదో ఒక మేలు దాసి ఉంచుతాడటండి. చూడండి, ఇష్టమైన వారికి దాసి దాసి పెడతారు. అవును కదా చెప్పండి. ఇష్టమైనటువంటి పిల్లలకి పిల్లరా ఏదో రకంగా దాసి వాడికి పెడతావు. అవును కదా. ప్రభు కూడా అదే చెప్తున్నాడండి. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. ఏంటో చెప్పండి అంటే చెప్పగలమా? దేవునికి స్తోత్రం. ఏం దాసించాడు ఆయన? ఏం దాసి ఉంచాడు ఆయన? ఏమండి, ఏదో దాసి ఉంచాడు ఆయన. చూడండి, విలువైంది, స్థిరమైంది, ఘనమైంది దేవుడు నీ పక్షంగా దాసి ఉంచాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీవు అనుకోవచ్చు, దేవుడు నాకు ఏం చేశాడు? నువ్వు ఎలాంటి భయం కలిగి ఉన్నావు ఆయన ఎడల, ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నావు ఆయన ఎడల, ఎలాంటి భద్రత కలిగి ఉన్నావు ఆయన ఎడల, ఎలాంటి భయం కలిగి జీవిస్తున్నావు, ఎలాంటి భయం కలిగి ఆయనతో సహవాసం చేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులకు భయపడి జీవిస్తే, మనుషులకు భయపడి, నిందలకు భయపడి, అవమానానికి భయపడి కాదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఫస్ట్ నువ్వు దేవునికి భయపడితే అన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన చేసే కార్యం కంటికి కనపడవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు అండి. దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరి యందు భయం కలిగి ఉండాలంటే దేవుని యందు భయము ప్లస్ భక్తి, ఆయన చేసే కార్యాలు కంటికి కనపడని రీతిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక సహోదరి, దేవుడు అంటే చాలా ఇష్టం అండి. యేసు ప్రభు ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు దేవుడంటే ఎంతో. కాబట్టి అలాంటి ప్రేమ ఏర్పాటు కలిగిన వ్యక్తి చాలా దేవునితో సహవాసం చేసేటువంటి ఒక చాలా పరుగులు పెట్టి దేవునితో సహవాసం చేస్తూ తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వ్యక్తి అండి ఆమె. అలాంటి సహోదరి, అలాంటి బిడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత మరలా లోకంలో కలిసిపోయింది. ఏమ్మా ఏంటి విషయం అంటే, ఏం చేశాడని చెప్పమంటారు? దేవుడు నాకు ఎన్ని కార్యాలు చేశాడు అమ్మా, ఎన్ని అద్భుతాలు చేశాడు నీ జీవితంలో, గుర్తు తెచ్చుకో అంటే, చేశాడులేండి, అందరికీ చేశాడు, నాకు చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. చూసారా, దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలించెను అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, దేవుడు నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకు అంటే, దేవుని యందు భయం కలిగి ఉన్నావా, భక్తి కలిగి ఉన్నావా, దేవుని మందిరానికి వెళ్తున్నావా,
దేవుడు నీ స్థితిగతులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన ఎదురు చూస్తున్నాడండి. నువ్వు లోకంలో ఉండటం ఆయనకి ఇష్టం లేక. అవునా కదా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె తర్వాత ఎప్పటికో మరలా తన తప్పు తెలుసుకుని దేవుని మందిరానికి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకు మర్చిపోతున్నావు ఆయన చేసిన మేలు? ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాసి ఉంచిన మేలు గొప్పది. ఎంత అంటే దానికి చెప్పలేనంత. ఇంకా కిందకి చదువుతాయనంటాడు, నరుల ఎదుట ఎంతో గొప్పది. చూడండి ప్రియులరా, అలాంటి గొప్ప కార్యములు చేసే దేవుడికి నువ్వు ఎలా ఉండాలి అంటే భయపడాలి. భయపడితే ఆయన ఏం దాచిపెట్టాడో నీ జీవితంలో, ఎవరు ఇవ్వలేనిది ఆయన నీకు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరు చేయలేనిది, ఎవరు ఇవ్వలేనిది ఆయన నీకు విలువైనటువంటి బహుమానాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఏంటి ఆ బహుమానం ప్రియ సహోదరి? ఏంటి ఆ బహుమానం? ఆయన తప్పకుండా ఇంకొక మాట చదివి మనం ముగిందాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇంకా దేవుడు నీకు ఏమిస్తాడు అంటే, ఆయన 37 కీర్తన 4వ వచనం బైబిల్ చూడండి. ఇంకా దేవుడు ఏమిస్తాడు ఆయన నీకంటే, చూడండి చాలా 37వ కీర్తన 4వ వచనం చాలండి. దేవుని స్తోత్రం. యెహోవాను బట్టి చూడండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛన తీరుస్తాడు. ఎవరు తీర్చలేరండి ఈ లోకంలో. ఎవరు తీర్చలేనిది ఏది అంటే నీ హృదయ వాంఛన, నీ కోరిక, నీ యొక్క ఇష్టం ఎవరు తీరుస్తారు అంటే ఆయన ఒక్కడే తీరుస్తాడండి. అందుకే నేను ఎవరికి భయపడాలి చెప్పండి? సహోదరి, సహోదరుడా, ఎవరికి భయపడాలి అంటే నువ్వు దేవునికి భయపడు. నీ హృదయ వాంఛన ఆయన తీరుస్తాడు, నీ కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఆయన నీకు ఏం దాచిపెట్టాడో అది ఆ బహుమానాన్ని త్వరగా నీ చేతికి ఇస్తాడు ఆయన. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రోగ్రాం చూస్తూ టీవీ ముందు కూర్చుని వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయ వాంఛన తీర్చట్లేదని, నీ కోరికలు తీర్చట్లేదని, నీ కోరిక తీరలేదని చింతిస్తున్నావేమో. నీవు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలుగుండు. నీ కార్యమైన సఫలపరుస్తానని, యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాసి ఉంచిన మేలు, ఆ మేలు ఎవరు చెప్పగలరండి లోకంలో? ఎవరు చెప్పలేరు. సహోదరి, దేవుడు నీ పట్ల గొప్ప మేలు దాచిపెట్టాడు. సహోదరుడా, నీ కోరికను తీర్చబోతున్నాడు, నీ వాంఛ తీర్చబోతున్నాడు ఆయన. తల్లి, దేవుడు నీ యొక్క బాధ, నీ చిత్తం, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాన్ని ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని మీదే నీ మనసు పెట్టుకో, దేవుని మీద అనుకో. నీ కుటుంబానికి ఆయనే ఆదరణ. తప్పకుండా నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన నీతి, ఆయన కృప, ఆయన యొక్క కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంచుతానని, నీ పిల్లల మీద, తరాల మీద ఆశీర్వాదం ఉంటుందని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తప్పకుండా అలాంటి ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగి సంపాదించుకో. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా, ఇదిగో నీ ముందు కూర్చొని నీ మాటలు వింటున్న నీ బిడ్డలు మీరు బలపరచండి నాయన. ఒట్టిగా విడిచిపెట్టద్దు ప్రభువా. నీ కార్యము వారి మీద, వారి కుటుంబం మీద, బిడ్డల మీద, తరాల మీద నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఆశీర్వదించి చివరి దినాల్లో, అయ్యా, ఈ కడవరి దినాల్లో రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వండి, స్వస్థత లేని వారికి స్వస్థతనివ్వండి. ఇంకా అనేక సంవత్సరాల నుంచి మూయబడిన కార్యాలు తెరవండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యమును జరిగించమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.